నిరుద్యోగులారా, నిన్న అశోక్ నగర్లో సురేఖ అనేటటువంటి చెల్లె కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సోమవారం తండకు చెందినటువంటి చెల్లె చనిపోయింది. అమ్మాయి ఎన్నో కళలు కానీ అశోక్ నగర్కి వచ్చింది. అశోక్ నగర్లో గ్రూప్స్ రాయడానికి వచ్చింది. గ్రూప్ 1నో, గ్రూప్ 2నో, గ్రూప్ 3నో ఏదో ఒకటి చదువుకొని ఒక లంబాడి బిడ్డ తను పడ్డటువంటి కష్టాలు, తన కళ్ళ ముంగడ తన తల్లిదండ్రులు పడ్డటువంటి కష్టాల నుండి తన జీవితం బాగుపడాలని, తన తల్లిదండ్రుల జీవితం బాగుపడాలని వచ్చినటువంటి చెల్లె చనిపోవడం జరిగింది. నిన్న సాయంత్రము బలన్మరణం చెందిందంట. ఉరి వేసుకొని చనిపోయింది. ఈ విషయం నిన్న నుండి తెలియలేదు. పొద్దున్నే తెలియగానే మేము వచ్చినాం. ఇక్కడనే గాంధీలో ఉన్నాము. ఇక్కడ మనకు పోలీస్ వెహికల్ కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనా కావచ్చు, ఇంకా మరణానికి సంబంధించినటువంటి అంశాలు మనకు తెలియట్లేదు. సూసైడ్ నోట్ కూడా బయటికి రాలేదు. ఎవరైనా చనిపోయినప్పుడు సూసైడ్ నోట్ ఉంటుంది. ఎందుకంటే మనం తెలంగాణ ఉద్యమం నుంచి మొన్న చెల్లె ప్రవళిక మరణాన్ని వరకు చూసినాము. ఎప్పుడైనా సూసైడ్ నోట్లు ఉంటాయి. మరి సూసైడ్ నోట్ బయటికి రాలేదు. మరి కారణాలు ఏమున్నాయో ఇంకా తెలియాలి. పోలీసులు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మరి కానీ ఏ నిరుద్యోగులు కూడా, ఏ అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరు కూడా మీరు ఇలాంటి బలన్మరణాలకు పాల్పడొద్దని నిరుద్యోగుల తరఫున రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. విషయం అనేది పారదర్శకంగా తెలియాలి. పోలీసుల పహారలో ఇప్పుడు ఆ చెల్లె యొక్క మృతదేహం ఉన్నది. పోస్ట్ మార్టం కొరకు ఉన్నారు. మరి విషయాలు ఏదైనా తొందరగా తెలియాలి. నిరుద్యోగులు అధైర్యపడద్దు, చనిపోవద్దు. ప్రభుత్వం గుర్తుపెట్టుకో, ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ నోటిఫికేషన్ ఆపొద్దు. నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి ఉద్యోగాలు ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ని ఆపొద్దు. ఈ విధంగా మరణాలు జరగొద్దు. ఏదున్నా కానీ తొందరగా ఇవ్వాలి. ఇప్పటికే చాలా మంది పిల్లలు కూడా మొన్న వచ్చిన పేపర్లతోటి వాటితోటి కొద్దిగా సంఖ్యతోటి చాలా ఇబ్బందులకు గురవుతారు, సతమతం అవుతారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం త్వరగా జాబ్ నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి చర్యకు పూనుకోవాలి. ఈ మరణం వెనక ఏమున్నా తెలియాలి. ఇది విషయం.